ఇది ఒక వార్త రాసిర్రు. కొత్త జిల్లాలో కోర్టు భవనాలు కడతాడ. న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల కల్పన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం సిద్ధమట. హైకోర్టు సీజే ఆపరేష్ కుమార్ సింగ్ తో సీఎం భేటీ అయినట. ఇప్పుడు దీనికి కూడా పైసలు కావాలి. కొత్త కోర్టు భవనాలు కట్టాలన్నా కూడా పైసలే కావాలి. లేదు 32 జిల్లాల 33 ఉన్న అన్ని జిల్లాలకు అన్ని కోర్టులు కట్టాలంటే మరి మన కాడ పైసలు ఏం చేస్తారా? నన్ను కోసుకుంటారా? చంపుతారా? ఏం చేస్తారా మీరు? బరాబరు మా అన్న ఇట్లనే ఉంటుంది పరిపాలన. సో మా అన్న స్టేట్మెంట్స్ కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు కోర్టు భవనాలకు పైసలు కావాలంటే ఇక ఫస్ట్ మాకు అన్ని వీకేలా గూట్లో ఉన్నది వీక్తే ఏట్లో ఉన్నది వీకొచ్చు. ఇలా మాకు పథకాలు ఇవ్వలేక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కన్నా బాధపడతాడు మా అన్న. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మా అన్నను మీరు ఇబ్బంది పెట్టుకుంటా ఇంకా మా అన్న అది చేయాలి ఇది చేయాలి మీరు ఇల్లు కట్టాలంటే ఇప్పుడు భవనం కట్టాలంటే ఒక భవనానికి ₹1 కోటి వేసుకో మినిమం. కామన్ మినిమం మళ్ళీ చెప్పినట్టు కామన్ మినిమంగా ఒక 2 కోట్లు వేసుకోరు ఒక బిల్డింగ్కి. 32 జిల్లాలు 33 జిల్లాలు వేసుకోరు. అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నాయనుకోని 22 వేసుకోరు. 22 × 2 44 కోట్లు కావాలి. మరి ఏడదేమంటారు 44 కోట్లు? ఏమున్నాయి మా కాడ? మా కాడ పైసలు లేవు. ఫీజు రియంబర్స్మెంట్కు పైసలు లేవు. ఆరోగ్యశ్రీకి పైసలు లేవు. ఇంకో ఇట్లా ఇచ్చిన పథకాలకు పైసలు ఏడొస్తాయి పైసలు? ఏ రకంగా మీకు భవనాలు కట్టాలి అని అమ్ముకొని చావాలన్నా? ఇంకా హెచ్సియు భూములు అమ్ముకొని అంటే అది కూడా తిన్నయ్యారైతురి, అది కూడా అమ్మనియరైతురి. ఏడువైనా మా రేవంత్ అన్న కాలాలు కట్టే పెడతారు. ఈ పని చేయరి ఆ పని చేయరి ఆ బిల్డింగ్ కట్టరు ఈ బిల్డింగ్ కట్టరు ఏడదేవాలి పైసలు. పైసలు ఉంటే కదా తెచ్చేదేమన్నా. మాకు పైసలు లేవురా నాయన అంటుంటే నన్ను కోసుకొని తిన్నా ఎల్లవరో నాయన. ఢిల్లీకి పోతాను చెప్పులు ఎత్తుకపోయి దొంగ ఎదుగుతారు తలుపు పెడతారు. దొంగ వస్తానని తలుపు పెడుతున్నారు నాయన అని చెప్తే మీరు ఇంకా కొత్త భవనాలు కట్టాలని మీటింగ్ పెడితే ఏడొస్తాయి సారు. మా కాడ పైసలు లేవు. మమ్మల్ని కోసుకొని తిన్నా లేవు. ఏం చేయలేరుగా. సో దయచేసి 3 సంవత్సరాల దాకా మా అన్నను రూపాయి అభివృద్ధి పనులు అడగొద్దు. మీరు మోసపోదలుచుకురు. మీకు రోగం వచ్చింది మా అన్న వైద్యుడు అయ్యిండు. మీకు మోసపోయే రోగం వస్తే మా అన్న మోసం చేసే వైద్యుడు అయ్యిండు. మోసం చేసిండు బరాబర్ చెప్పి మరీ చేసిండు. ఈ దేశంలో ఎవరు చేయట్లా. దయచేసి మా అన్నను పై అడగొద్దని నేనైతే రిక్వెస్ట్ చేస్తాను. పట్టించుకోకపోతే మరి మీ కారణం. నేను చెప్పేది నేను చెప్తాను.